మన ఊర్లోకి ఒక ఒక అయ్యో మరో శవం లేచింది. ఏదో నిజం చెప్పాలని చూశాడు. అందరం చూస్తుండగానే రక్తం కక్కుని చచ్చిపోయాడు. సూరిబాబు, సూరిబాబు, ఇంతకుముందు చనిపోయిన వాళ్ళ దేహాలు నల్ల రంగులోకి మారిపోయాయి. ఇప్పుడు వీడి పరిస్థితి ఇలా అయింది. మన ఊరికి ఏదో భయంకరమైన ప్రమాదమే దాపురించింది. అందుకే మన ఊరు పూజారి గారు సూచించినట్టు వేదవతి గారి ఇంటికి వెళ్ళి విషయాలు విషాదాలు వివరిద్దాం. పూజారి గారు చెప్పిన వెంటనే మనం బయలుదేరకుండా ఆలస్యం చేయటం వలన మరో మనిషిని మనమే చేతులారా చంపుకున్నట్టయింది. వేదవతి గారి అబ్బాయి హాస్పిటల్లో పడ్డాడని తెలియడం వలన వెళ్ళలేకపోయాం. లేదంటే వెళ్ళుండేవాళ్ళం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం వెళ్ళలేం కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో అజ్ఞాత గండం నుంచి మనం తప్పించుకోవడం ఎలా? రే కృష్ణ, రే కృష్ణ! ఏంటమ్మా, ఏమైంది? ఈ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదురా. ఒకసారి షాప్కి తీసుకెళ్ళి చూపించరా. సరే అమ్మా. ఆగు కృష్ణ. ఏంటి బంగారం, నీకేమైనా కావాలా? చిన్నారావు కొట్టు నుంచి చికెన్, మస్తాన్ కొట్టు దగ్గర నుంచి మటన్ లాంటివి. ఏం అవసరం లేదు. మీ ఆవిడికి అంత చిన్న చిన్న కోరికలు ఎందుకుంటాయిలే. నిహారిక ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటుందని తన మొహం చూస్తేనే అర్థమవుతుంది కదా. అత్తయ్య గారు, మీకు ఇంకా ఇటువంటి డబ్బా ఫోన్లు వాడాల్సిన కర్మేంటి చెప్పండి. లక్షల రూపాయల ఫోన్లు వాడేంత స్తోమత లేదు కదా. మంచం ఎంతవరకు ఉంటే అంతవరకే కాలు చాపుకోవాలి, లేదంటే ముడుచుకోవాలని ఇందుకే అంటారు. మనకి సంక్రమించవలసిన ఆస్తి గురించి కోర్టులో కేసు నడుస్తుంది. వాటిని సాధించుకున్నామంటే మన లైఫ్ స్టైలే మారిపోతుంది కదా. ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది అన్నట్టు అవనిని మన ఇంట్లో ఉంచినప్పుడు అన్నీ మనకు అనుకూలంగా చేసింది. బయటికి పోగానే బరి తెగించేసి మన మీదకి తిరగబడుతుంది. ఉడకకే ఉల్లిగడ్డ, నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు అన్నట్టు ఎంతసేపు మీ బుద్ధి అవని మీద ఏడుస్తుందే తప్ప మారనే మారదు. ఉపాధ్యాయులు వారు ఏం చేస్తున్నారనంటే ఆయన రాసిన తప్పులని ఆయనే సరిదిద్దుకున్నాడు అన్నాడంట. నువ్వు ఎంతసేపు మమ్మల్ని ఎత్తి చూపుతావే తప్ప అవని తప్పుల్ని ఎత్తి చూపవు, సరిదిద్దవు. మా కర్మకి మా ఇంటికి దాపరించావు. లాయర్ ఇచ్చిన పేపర్స్ మీద అవని సంతకాలు చేయకుండా ఫంక్షన్ నాడు తప్పించుకుంది. మనల్ని ఇబ్బంది పెడుతూ తను హాయిగా తిరుగుతుంది. అవని కావాలనే డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయకుండా మనల్ని నేర్పిస్తుంది. మనం వదిలేస్తే ఇంకా ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారులే, సంతకం పెట్టాల్సిన అవసరం లేదని దులిపేసుకుంటుంది. తనంతట తానే మనసు మార్చుకుని వచ్చి సంతకాలు చేస్తుందని ఎన్ని రోజులు ఎదురు చూశాను. ఇక మనం ఆలస్యం చేయకుండా డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకుందాం, పదండి. అమ్మా, అయితే నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకురా, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుందాం. బీరువాలో దాచిపెట్టాను కదా, తీసుకుని వస్తాను. కాళకే సైన్యం మళ్ళీ కయ్యానికి కాలు దూవడానికి సిద్ధమైందన్నమాట. నువ్వు పేరు ఏదైనా పెట్టుకో, ఇప్పుడైతే అవని ఇంటి దగ్గర రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. నిమ్డా దోస స్టెల్వి. ఇందులో పెట్టినవి ఏమయ్యాయి? ఎవరు తీశారు? కృష్ణ, రే కృష్ణ! పేపర్లేవి కనిపించట్లేదు.
కనిపించకపోవడం ఏంటమ్మా? రూమ్ అంతా వెతికాను, అయినా కనిపించడం లేదు. శుభం. ఇదిగో నువ్వు ఇరిటేషన్ తెప్పించుకు ఈ సమయంలో. అందరం వెళ్ళి వెతుకుదాం పదండి. అవసరం లేదు, నేను మొత్తం వెతికాను. మీ రూమ్లోని పేపర్స్ ఏమైపోతాయి? ఇది ఆ అవని పని అయ్యుంటుంది. కంగారులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య గారు. ఆ అవని ఏదో సమయంలో ఇంట్లో దూరి పేపర్లను దొంగిలించుకుపోయి ఉంటుంది. అవునమ్మా, నువ్వన్నదే నిజం. మీ బుద్ధులు ఇలా ఏడవబట్టే బతుకులు ఇలా తగలబడ్డాయి. రాజుగారితో ఏంటి గాని, మనం వెళ్ళి అడుగుదాం పదండి. అమ్మా ఇక లేచేద్దు, పదండి పదండి. హలో. అయిపోయింది. తిట్లు తినడానికి మీకు తొందర ఎక్కువ కదా. పదండి పదండి. నువ్వు మూసుకొని పదా. పద. మాయాకి శశిధర్ వాళ్ళకి బావ అన్న మాటలతో చుక్కలు కనిపించాయి. మీరంటున్నట్టు నాన్న హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా మారుతున్నాడా ఏంటి? అవునమ్మా. వరద బాధితులు పులిహార పొట్లాల కోసం పరిగెడుతున్నట్టు వెళ్తున్నారు. ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించుకుని అడుగు ముందుకేయడం మంచిది. అసలే మీ రాశి ఫలాలు అంతంత మాత్రంగా ఏడ్చి చచ్చాయి. నువ్వింకేం మాట్లాడకుండా రా. ఆ? ఆహా. అవని, ఏ అవని, రావే, బయటికి రా. ఇదేంటి, నాన్న విషయంలో సంతోషపడుతున్నాం, నాన్న వచ్చి అరుస్తుందేంటి? ఎందుకు అరుస్తుందో చూద్దాం పదండి. ఏమైంది? నా ఇంట్లో ఉండవలసిన ఆస్తి పేపర్లు కనిపించడం లేదు. ఏమైనట్టు? అయితే మీ ఇంట్లో వెతుక్కోవాలి, నా ఇంటికి వచ్చి అడుగుతారేంటి? నువ్వే తీసుంటావు, అందుకే నిన్నే అడగడానికి వచ్చాం. నేనెందుకు తీస్తాను? మీరన్న దానికి ఏమన్నా అర్థం పర్థం ఉందా? నువ్వే తీసుంటావు. మతి చెడిపోయిందా ఏంటి? మళ్ళీ అదే మాట అంటున్నారు. నేను 100 సార్లు అంటాను, నువ్వే తీసుంటావు తీసుంటావు తీసుంటావు. ఇంటి గుట్టుని ఇంకెంతకాలం రచ్చకెక్కించుకుంటావు వేదా? ఏమైపోయింది నీ పెద్దరికం? ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినోడు కాటికి పెద్ద. అత్తయ్య గారి పెద్దరికం ఏనాడో మంట కలిసిపోయింది. పేపర్ల మీద సంతకాలు పెడితే మాకు ఆస్తులు వస్తాయని కుళ్ళు బుద్ధితో వాటిని నువ్వే మాయం చేశావు. ఫంక్షన్ రోజు సంతకాలు చేస్తాను అని అన్నాను. బావని హాస్పిటల్లో జాయిన్ చేసిన హడావిడిలో సంతకం చేయలేకపోయాను. ఇప్పుడు తీసుకుని రండి, మీ ముందే సంతకాలు చేసి మీ పేపర్లు మీకిచ్చేస్తాను.